స్తోత్ర. ఆయన మన గురించి చెప్పాలి. అబ్రహాం గురించి దేవుడు చెప్పినట్టుగా మన గురించి దేవుడు చెప్పాలి. నీ కుమారుడు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నాకు భయపడుతున్నావు అని అబ్రహాం గురించి ఆనాడు దేవుడు చెప్పినట్లుగానే నీ గురించి కూడా దేవుని బిడ్డ దేవుడు సాక్ష్యము చెప్పగలగాలి. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీ పని కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీ పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు, నీ ధనము కంటే, సమస్తము కంటే, ఆస్తి కంటే, ఇల్లు కంటే, వాకిలి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. లేదా వాటన్నింటిని ప్రేమించొద్దన్నా దేవుడు? పిల్లల్ని ప్రేమించొద్దన్నా, ఆస్తిని ప్రేమించొద్దన్నా, డబ్బులు ప్రేమించొద్దన్నా? ఆయన ఎప్పుడు ప్రేమించొద్దని చెప్పడు. మొదటిగా మనం ఎవరిని ప్రేమించాల్సా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగే వరంగా ఉండాలి. స్తోత్ర. ఎందుకంటే వాటన్నిటికీ కారణం ఎవరంటే దేవుడే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా సెలవు లేకుండా భోజనం చేయుటకు తన చేయెత్తువాడు ఎవడు లేడు. స్తోత్ర. ఎవరు లేరండి. ఆయన సెలవు లేకుండా మనం ఏం చేయలేము? భోజనము చేయలేము. ఆయన కృప లేకుండా మనం పని చేసుకోలేము అండి. ఆయన దయ లేకుండా మనం ఆరోగ్యంగా జీవించలేము. లేదా ఆరోగ్యానికి కారణము దేవుడు, నీ సంతానానికి కారణము దేవుడు. అసలు ఈ భూమి మీద చలించడానికి, జీవించడానికి, బ్రతకడానికి కారణం దేవుడే. స్తోత్ర. ఎవరమ్మా చెప్పండి? దేవుడేనండి. దేవుడే. తల్లి గర్భమున జన్మింపజేసింది దేవుడే. నెలలు నిండేటట్టు చేసింది దేవుడే. సంవత్సరాలు నీ జీవితంలో దయాకిరీటంలో ధరింపజేసింది దేవుడే. స్తోత్ర. అందుకే పిల్లలు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉంది, కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని ద్వారే కలిగిందండి. నీ ఆయుష్ దేవుని ద్వారా పొందుకున్నదే, మనం దేవుని ద్వారా పొందుకున్నది. ఆరోగ్యం దేవుని ద్వారా పొందుకున్నదే. ఈ సమస్త కార్యాలు, ఈ పనులు, ఈ పొలాలు సమస్తము దేవుని ద్వారా మనకు కలిగినవే. ఆయన లేకుండా ఏమీ కలగలేదండి. ఆయన లేకుండా ఏది కలగలేదండి. సృష్టి అంతా, ఈ సృష్టిలోని జీవరాశులు సమస్తము కూడా, మనం తినే ఆహారము, కురుస్తున్న వర్షము, ప్రకాశిస్తున్న సూర్య కిరణాలు సమస్తము కూడా ఆయన దయచేసినవే. ఆయన అనుగ్రహిస్తే మనం పొందుకున్నవే తప్ప మనం ఏది సృష్టించుకుంది ఏది కూడా లేదండి. మనం ఏది సృష్టించుకోలేదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమిస్తేనే మనకి ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ మరి ఇచ్చిన దేవుడే కనుక దేవుడే కోరుకున్నాడు. వీటన్నిటిని పొందుకున్నటువంటి మనము మొదటగా ఆయనను మనం ఎక్కువగా ప్రేమించాలి అని కోరుకోవడంలో తప్పుందా? మనం ఎక్కువగానే ప్రేమించాలని కోరుకోవడం తప్పుందండి? తప్పు లేదు పిల్లారా. అందుకే అడుగుతున్నాడు పేతురుని, పేతురు, సీమోను కుమారుడు పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా అంటున్నాడు. దేవుని పిల్లలారా, అన్నల్లే గారి స్వాదం వచ్చినప్పుడు పేతురు అబద్ధం ఆడాడు, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చెప్పండి, మనం ఎక్కువగా అబ్రహాంలాగా దేవుడు ఎక్కువగా ప్రేమించేవారు. మనకున్నది ఏదైనా సరే దేవుడికి ఇచ్చే అంతగా దేవుని మనము ప్రేమించేవారముగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం ప్రేమించేవారముగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం ప్రేమించేవారముగా ఉండాలండి. మందిరం జరుగుతున్న క్రమాల్ని మనం ప్రేమించేవారంగా ఉండగలగాలి. స్తోత్ర. మన పిల్లలు మనం ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటామా? కోరుకోమా? మొన్న ఒక తల్లి అంటుంది, అమ్మ ఈ అమ్మ ఫోనే చేయట్లేదమ్మా, నా మీద నీకు ప్రేమ పోయింది. ఒకప్పుడు ప్రేమించి ఇప్పుడు ఫోన్ చేసేదాన్ని, ఇప్పుడు నన్ను నాకు ఫోనే చేయట్లేదు. అయ్యా ఫోనే చేయట్లేదు అయ్యా, నన్ను ప్రేమించట్లేదా అంటారా చెప్పండి. మనకు ఉండదా? మన పిల్లలు మనం ప్రేమించాలి అని కోరుకుంటాం, మనల్ని పట్టించుకోవాలని కోరుకుంటాం. పట్టించుకోకపోతే, ప్రేమించకపోతే మనసులో బాధపడే వారంగా కూడా ఉంటాం. మన పిల్లలు మనం ప్రేమించాలనేది మనం ఎలా కోరుకుంటామో ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలని కోరుకుంటున్నాడు చెప్పండి? దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈరోజు మనుషులందరూ కూడా దేవుని ప్రేమించడం ప్రక్కన పెట్టారు, దేవుని సన్నిధిని ప్రేమించడం ప్రక్కన పెట్టారు, ఆయుష్నిచ్చిన దేవుని ప్రేమించడం ప్రక్కన పెట్టారు, ఆరోగ్యం ఇచ్చిన దేవుని ప్రేమించడం ప్రక్కన పెట్టారు,
సమస్తమును అనుగ్రహించిన దేవుని ప్రేమించడం ప్రక్కన పెట్టేశారు. ప్రేమించకుండా వాటిని ప్రేమిస్తున్నారు. అలా మనం చేయటం వల్ల మనకి ఎంత మాత్రం ఆశీర్వాదం కలుగుతుందా? కలగదండి. మనకు ఆశీర్వాదం కలగదండి. మనకు ఆశీర్వాదం కలగాలి అంటే మనం నిన్ను నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితం అంతటికీ కారణమైనటువంటి దేవుని మనం ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుని మనం ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి. హల్లెలూయా.